పూర్ణమాదాయ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. పొద్దున్న విధురాధికరణం చెప్పుకున్నాం. ఇప్పుడు విధురాధికరణంలో విదురుడు అంటే విధురుడు, భార్య లేనివాడు. వాడు కూడా కర్మలకి అధికారం లేకపోయినా జపాలు వ్రతాలు ఇలాంటివన్నీ చేసుకుని మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పాం. జ్ఞానకాండ అధికారం, జ్ఞానముపాసన. ఇప్పుడు తద్భూతాధికరణము తద్భూతాధికరణము తద్భూతాధికరణము. ఇక్కడ దృష్టాంత సంగతి ఎలాగా అంటే విషయం ఏమిటంటే ఆరూఢపతితో, అంటే సన్యాసం తీసుకుని మళ్ళీ ఏదో కారణాల వల్ల పూర్వ కర్మల వాసన కానీ పూర్వవాసనల ద్వారా కానీ వాడు వెనక్కి పోయినట్లయితే పోవచ్చా పోకూడదా, పోతే ప్రాయశ్చిత్తం ఉందా లేదా, ఇలాంటివి చెప్తాడు. లేకపోతే వాడు చేసిన కర్మల గురించి ఇక్కడ విచారము. ఉత్తమ ఆశ్రమం నుంచి నిమ్న ఆశ్రమంలోకి వచ్చిన వాడికి వ్యవస్థ శాస్త్రంలో ఏమిటి? ఏమీ లేదు, గోదావరిలో పడి చావడమే, అంతే. అదే వ్యవస్థ. అందుకనే పూర్వపక్షి పూర్వ ఆశ్రమం మీద ఆ కర్మల మీద మమత అనురాగం వల్ల పూర్వాశ్రమంలోకి రావచ్చు. లేకపోతే స్వేచ్ఛగా ఉత్తమాశ్రమంలోంచి నిమ్నాశ్రమంలోకి రావచ్చు. ఇది ఆరోహానికి మీరు ఎలాగైతే సూత్రాలు చెప్పారో, విధులు చెప్పారో, అదేవిధంగా అవరోహణ కూడా విధులు ఉండాలి, ప్రాయశ్చిత్తం ఉండాలి. ఇలాంటివి అడుగుతున్నాడు. సిద్ధాంత అంటాడు, నువ్వేమిటన్నావు? పూర్వ ఆశ్రమం మీద ఉన్న కర్మల రాగము మీద, పూర్వ ఆశ్రమం రాగం మీద శాస్త్రాల్లో రాగాన్ని నిషిద్ధించారు నాయన. ఆరోహ ధర్మము దానికి కారణము ఎక్కడ విహితము కాదు. ఆరోహానికి విదితం ఉంది కానీ అవరోహానికి ఎక్కడ విధానం లేదు శాస్త్రాల్లో. తర్వాత శిష్టాచార్యుల ప్రమాణం కూడా లేదు. ఫలానా పెద్దవాడు అలా చేశాడు అన్నది కూడా ఎక్కడ కనిపించదు. అందుకని ఉత్తమాశ్రమంలోంచి నిమ్నాశ్రమంలోకి వచ్చే విధానం శాస్త్రంలో లేదు నాయన. అది
ఈ అధికరణానికి సంగతి విషయాలు ఇప్పుడు వైయాసిక న్యాయమాల మనకి ఇప్పుడు కళ్ళజోడు ఉంది, అందుకని వైయాసిక న్యాయమాల అంటే ఏమిటి చెప్తాను. ఇందాక కళ్ళజోడు లేదు కదా. వేదవ్యాసుల ద్వారా రచింపబడినటువంటి వేదాంత వాక్యములకు అర్థ నిర్ణయం అధికరణాల్లో చెప్పారు. వేదవ్యాసులు రాసినటువంటి ముందర ఉంది, అది ప్రథమాధ్యాయంలోనే ఉంది. ఈయనకి లేదు, వారికి ఉంది. వేదవ్యాసులు రచించిన వేదాంత వాక్యములకు అర్థ నిర్ణయానికి అధికరణాలు రాశారు. ఆ అధికరణాలని వైయాసిక న్యాయము అంటారు. ఎందుకంటే వేదవ్యాసులు రాశారు కదా. అధికరణముల యొక్క అర్థ తాత్పర్యాన్ని అంటే వేదాంత వాక్యముల యొక్క అర్థ నిర్ణయం ఏమిటి రాశారు? అధికరణ. వాటిని వైయాసిక న్యాయములు అంటారు. ఆ న్యాయాల్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టారు కనుక దాన్ని మాల అన్నారు. అది వైయాసిక న్యాయమాల. ముఖ్యంగా చెప్పాలంటే వేదాంత వాక్యముల అర్థ నిర్ణాయకములు వైయాసిక న్యాయమాలలు. సరిపోయిందా? ఇప్పుడు అవరోహో అస్తి ఆశ్రమాణ నవ రాగాత్ స విద్యతే. ఉత్తమ ఆశ్రమంలోకి వెళ్ళిన వాళ్ళు కింద ఆశ్రమంలోకి రావచ్చా రాకూడదా? పూర్వపక్ష అంటాడు రాగాత్ స విద్యతే. రాగము వల్ల, అనురాగము వల్ల, కర్మల అనురాగము, కామక్రోధముల అనురాగము ఏదో ఒకటి ఉంటుంది. పూర్వధర్మ శ్రద్ధయావ. ఇక్కడేమీ బాగుకోలేదు, ఇక్కడేమీ ప్రోగ్రెస్ కనిపించట్లేదు. బ్రహ్మచారి జీవనంలో, సన్యాసి జీవనంలో అక్కడ ఏడాది లోపల ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అది చెప్పలేదు కదా నేను, ప్రోగ్రెస్ కనిపిస్తుంది అన్నాను. అది వేరే విషయం. ప్రోగ్రెస్ కనిపిస్తుంది కదా మీకు. అందుకని ఆ పూర్వధర్మముల మీద అంటే గృహస్థాశ్రమ ధర్మముల మీద శ్రద్ధ ఉండి ఆరోహ పతితుడు అవుతాడు, అవరోహానికి దిగుతాడు. లేకపోతే ఐచ్ఛికం, వాడి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు కదా అంటాడు పూర్వపక్షి. రాగస్య అతి నిషిద్ధత్వాత్. బాబు శాస్త్రాల్లో రాగాన్ని నిషేధించారు. ఒకటి విహితస్థైవ ధర్మతః. అంటే ఇది రాగరాహిత్యము అన్నారే, అది శాస్త్రాల్లో చెప్పారు. తరువాత అది కూడా విధానం. ఆరోహ నియమో ఉక్త్యాదేర్. ఆరోహానికి యుక్తులు చెప్పారు కానీ అవరోహానికి ఎక్కడ ఏమీ చెప్పలేదు యుక్తులు శాస్త్రంలో. తరువాత ఇంతేకాదు, ప్రాయశ్చిత్తం లేదు వాడికి. ఒకటి. ఇంకొకటి, ఇక్కడ మరి శ్లోకం ఇచ్చారో లేదో నాకు తెలీదు. ఆ శ్లోకంలో ఎంతవరకు చెప్పారు అంటే ఆరోహ పతితుణ్ణి కిమి కీటకాదులు చూసినట్టు చూడమన్నారు. వాడితో పాటు ఏ విధమైనటువంటి సంబంధము పెట్టుకోవద్దు. వాడితో పాటు కలిపి భోజనం చేయొచ్చు,
సరే, వాడు ఎక్కడ ఉండాలి మరి? సొసైటీలో ఉన్నవాడు ఎవరు వాడిని ముట్టుకోకూడదు, వాడిని కింపుదాడు, వాడు ఎక్కడ ఉండాలి అంటే అరణ్యంలోనే ఉండాలి, అడవుల్లో. ఆ అడవుల్లో కూడా వాడు ఉండే చోట ఒక గడకరకి పుర్రెని తగిలించి, అంటే అది ఏమిటి సూచకం, ఫలానా పాపం చేశాను నేను, దాని ప్రాయశ్చిత్త రూపంగా ఇక్కడ ఉంటున్నాను. ఆ అడవిలో దొరికినవే తింటూ ఆ అడవిలో ఉన్న చెట్లకన్నిటికీ ఎంత ఒప్పుకుంటే అంత పొద్దునుంచి సాయంకాలం వరకు ఎక్కడి నుంచో ఒక్క చోట తీసుకొచ్చి నీళ్లు పోస్తూ ఉండాలి. చూడు, పుర్రే కాదు చెట్లకి, పుర్రె పోసి ఏం చేస్తాడు? అవును, అందుకనే కదా ఇద్దరు గోదావరిలో పడి చచ్చిపోయారు. ఆ తర్వాత కూడా వీళ్ళని చాలా హింసలు పడతారు పిల్లలు. గురువు చెప్పబట్టి ఎందుకు గురువు దగ్గర అబద్ధం ఎందుకు ఆడాలి? వాడు నాకు పెళ్లి కాలేదు, నాకు ఎవరు లేరు, నేను ఎందుకు వచ్చేసానని. అది ఈయన వచ్చారు, సరే గురువుగారు నమ్మి వెంటనే సన్యాసం ఇచ్చారు. దగ్గర 12 ఏళ్ళు అయిపోయింది సన్యాసం తీసుకుని. ఒకసారి గురువుగారు తిరుగుతూ వాళ్ళ గ్రామానికి వెళ్ళారు. అలాంటి ఎక్కడో వాళ్ళ గ్రామానికి వెళ్తే ఈయన పెళ్ళామును తల్లిను ఇద్దరు వచ్చి అక్కడ చెట్టుకి పరిక్రమ చేస్తూ ఈయనకి నమస్కారం చేస్తారు. నమస్కారం చేస్తే ఆయన అంటాడు సుపుత్రి భవాన్, ఎందుకంటే పునిస్త్రీ కదా, అంటే నవ్వుతుంది. అప్పుడు ఎందుకు నవ్వారంటే అంటే చెప్తాడనమాట, చెప్తుందనమాట ఇలాగా, మా ఆయన లేడు, ఉండిపోయాడు, సన్యాసం తీసుకున్నప్పుడు వాడి లక్షణాలు ఏమిటి అని అడిగితే చెప్తుందనమాట ఇలా. అప్పుడు వాడు వచ్చి వెనక్కి పోమంటాడు. అదేదో అది కాకుండా అది కారణజన్మలు అవ్వాలి కదా. జ్ఞానేశ్వరుడు, ముక్తాబాయి, సోపాన్ దేవుడు, వాళ్ళందరూ నివృత్తినాథుడు, వాళ్ళందరూ కారణ జన్మలు కదా. అందుకని అలాగా అయిందే. కానీ ఇప్పుడు అదే విధంగా పరాశరుడు వెళ్తూ ముందు దృష్టితో చూస్తాడు, ఈ కన్య ఎవరు? సత్యవతి. అది కన్య, ఇంకా పుష్పవతి కాలేదు. అంటే ఈ టైంలో కనుక పిల్లవాడు పుడితే వాడు లోకోపకారం అవుతాడు అనే ఉద్దేశంతో అదంతా పొగమంతు అంతా సృష్టించి మళ్ళీ దానికేమో యోజన గంధి అని పేరు పెట్టి మళ్ళీ దానికి ఏ విధమైనటువంటి కన్యాత్వం పాడకుండా అవన్నీ మరి ఎందుకు చేశాడు? అది కాకుండా దివ్యదృష్టితో చూశాడు. ఇది క్షత్రియ కన్యాన్ని కదా. అవంటే ఏమిటి? అది కారణజన్మ. మరి అందరూ అంటారు ఈ వేదవ్యాసులో ఏంటి బేస్తవాడికి పుట్టాడంటే ఇన్ని రాశాడు, ఇన్ని చేశాడు. కనుక ఇదంతా ఏమిటంటే రాగత, రాగమే నిషిద్ధించారు ఆయన అని చెప్పారు. ఇప్పుడు బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్, గృహీ భూత్వా వనీ భవేత్, వనీ భూత్వా ప్రవ్రజేత్ అని చెప్పినప్పుడు ఇది ఆశ్రమాణం ఆరోహో యథా ఇచ్ఛాధీనో భవతి. ఆరోహము ఇచ్ఛాధీనం, తథా పారివ్రాజ్యాద్ వనస్థః, వనస్థాద్ గృహీ, గృహాద్ బ్రహ్మచారి, అలాంటి వచనాలు ఏమి లేవు. అందుకని ఇత్యాది అవరోహోపి క్వచిత్ రాగవశాత్, క్వచిత్ పూరాశ్మధర్మ శ్రద్ధావశాత్, క్వచిత్ ఇచ్ఛాత యుక్త అంటాడు. ఎవడు? పూర్వపక్షి. ఇది ప్రాప్తే బ్రూమ. ఇప్పుడు ఈ విచారం ఇంకో చోట లేదు. ఇవి
మనం అన్నీ తిరిగేస్తే ఎక్కడో కొంచెం కనిపిస్తుంది. అన్నీ ఇక్కడ చేర్చి పెట్టారే అయినా వేదవ్యాసులు. మీరు చోటు ఎక్కడుంది? రాగస్తావన్ మిథ్యాజ్ఞాన మూలత్వాత్ అతి నిషిద్ధ. ఈ రాగమే మిథ్యా అజ్ఞాన మూలకత్వ మిథ్యా అజ్ఞానములు కలిగినది. అది అతి నిషిద్ధ, అది పనికిరాదు. నది పూర్వాశ్రమ ధర్మే శ్రద్ధ ఇజ్జతే. ఏదో ఆశ్రమంలో పెట్టేసి మళ్ళీ ఆశ్రమం మీద శ్రద్ధ, అది యుక్తిసంగతం కాదు. ఉత్తరాశ్రమిణాం ప్రత్యవిహితత్వేన ధర్మత్వాభావా. ఆశ్రమిణం ప్రతి అవిహితత్వేన. నువ్వు పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రాని ఎక్కడా విధానం లేదు, అందుకని అది ధర్మం కాదు. తర్వాత నహి యో ఏన అనుష్ఠాతుం శక్యతే శ్రద్ధీయతే చ స తస్య ధర్మో భవతి. ఎవడు ఏది అనుష్ఠానం చెయ్యగలడో, అనుష్ఠాతుం శక్యతే, తరువాత శ్రద్ధీయతే, ఎవడికి దేని మీద శ్రద్ధ ఉందో అది వాడి ధర్మం అవుతుంది. కిం తర్హి యోయం ప్రతి విహితం. అది ఏమిటి అంటే ఈ వర్ణానికి, ఈ ఆశ్రమానికి ఈ ధర్మాలని చెప్పారే, అది విహితం. అదే దాని మీద వాడు శ్రద్ధ ఉంచుకుని చెయ్యాలి. అందుకని కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? పరధర్మో భయావ స్వధర్మే నిర్ధనం శ్రేయ. స తస్య ధర్మ కించ తతో న పునరీయాత్. పునః ఇయాత్ ఇని గతవు, అక్కడికి వెనక్కి రాకూడదు అని చెప్పారు. అందుకని ఇది అవరోహ నిషేధేన ఆరోహో నియమ్యతే. అవరోధం నిషేధము, ఆరోహము విధి. నచ ఆరోహవద్ అవరోహోపి శిష్టాచారో విద్యతే. శిష్టాచారం పెద్ద పెద్ద వాళ్ళందరూ పైకి ఎక్కడమే చూశాను కానీ కిందకి రావడం ఎక్కడ చూడలేదు. తస్మా నాస్తి అవరోహ. అక్కడి నుంచి వెనక్కి రావడం అన్నది లేదే లేదు నాయన. ఇప్పుడు అవును, వాడితో సంఘం పెట్టుకోవద్దు. అది ఇంకో చోట వస్తుంది ఏమిటంటే, చచ్చిపోయిన వాడిని ముట్టుకున్నామనుకో, వాడిని ముట్టుకున్న వాడిని ముట్టుకున్నా మనం స్నానం చేయాలి కదా. అదేవిధంగా ఇప్పుడు అందుకనే స్వామి వివేకానంద బ్రహ్మచారులు చెప్తారు, స్త్రీ సాంగత్యం ఎక్కువగా ఉన్నవాడిని రూమ్లోకి తీసుకురావద్దు, వాడిని నీ మంచం మీద కూర్చోబెట్టద్దు, వాడిని దూరంగానే ఉంచు, వాడితో మాట్లాడి పంపించే, ఇలాంటివి కొన్ని బ్రహ్మచారుల నియమాలు చెప్పారు. తద్భూతస్య తు నా తద్భావో జైమినేరపి నియమాత్. తద్భూతస్య తు నా తద్భావో జైమినేరపి నియమాత్. తద్భూతస్య చెప్తాను. తద్భూతస్య తు నా తద్భావో జైమినేరపి నియమాత్. తద్రూపాభావేభ్యః తద్భూతస్య తు నా తద్భావో జైమినేరపి నియమాత్. తద్రూపాభావేభ్యః తద్భూతస్య తు నా తద్భావో జైమినేరపి నియమాత్. తద్రూపాభావేభ్యః
తద్భూతస్య అంటే ఉత్తమ ఆశ్రమంలోకి వెళ్ళిన వాళ్ళకి, నా తద్భావో అంటే మళ్ళీ అవరోహం లేదు. ఈ జైమినేరపి నియమాలు, జైమిని కర్మకాండ వాడు కూడా ఒప్పుకోట ఈ నియమం. నువ్వు ఉత్తమాశ్రమంలోకి వెళ్ళి వెనక్కి రావడం వాడు కూడా ఒప్పుకోడు కదా. తద్రూపాభావేభ్య అంటే శృతుల్లో కానీ స్మృతుల్లో కానీ ఎక్కడా కూడా అవరోహణ క్రమము విధించలేదు, చెప్పలేదు. అది అందుకని అచ్చా ఆరుఢ పతితస్య కర్మ విద్యా సాధనమస్తి నవా ఇది సందేహే. ఒకటి, ముందు విధానమే లేదు, సరే ఏదో అయింది, వాడి కర్మ కాదని వాడు అనుకొచ్చాడు. అటువంటి వాడికి విద్యా సాధనమస్తి నవా ఇది సందేహ. జ్ఞానానికి వాడు సాధనం చేయొచ్చా చేయకూడదు. విద్యా సాధనమస్తి నవా ఇది సందేహం. విద్యా సాధనమస్తి ఇది పూర్వపక్షం, విద్యా సాధనం ఉంది అంటాడు. సిద్ధాంతి తద్భూతస్య ఊర్ధ్వరేతో భావం గతస్య, పై ఆశ్రమానికి వెళ్ళినాడు. అతద్భావ తత్ప్రత్యవరోహ కథమపి న సంభవతి. ఎన్ని విధాలుగా చూసినా, ఎక్కడి నుంచి చూసినా అది సంభవము కాదు. జైమినేరాచార్య సమ్మతం, జైమిని కూడా అపినా బాదరాయణ జైమినేరపి అన్నాడు కదా. ఏ విధంగా అయితే కర్మకాండ అయినటువంటి జైమిని శిష్యుడు వ్యాసుడు వారు, ఆయన ఒప్పుకోవట్లేదు, ఈయన బాదరాయణ కూడా ఒప్పుకోవట్లేదు. తరువాత అపిన బాదరాయణస్య కుతః నియమాత్ తద్రూపాభావేభ్య, అటువంటి నియమాలు లేవు. తరువాత అవరోహణ భావం కూడా లేదు. అరణ్యమీయాతిది తతో న పునరేయాత్ ఇది ఉపనిషదితి నియమ. అరణ్యానికి పోండి, సన్యాసులు కండి, కానీ నా పునరేయాత్, ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడుకో అంతే. యత్యక్తం తత్యక్తమే. బ్రహ్మచర్యం పరిసమాపి గృహీ భవేత్, గృహీ భూత్వా వనీ భవేత్, వనీ భూత్వా ప్రవర్జేత్ ఇది ఆరోహవత్ అవరోధ విసృత్య భావో అతద్రూపం. అతద్రూపం అని ఎందుకన్నారు అంటే నా తద్రూపం. అతద్రూపం అంటే ఏ విధంగా అయితే ఆరోహ క్రమం ఉందో అలాగా అవరోహ క్రమం లేదు. శిష్టాచారాభావాశ్చ, పెద్దవాళ్ళు ఎవరు అలాంటి పనులు చెయ్యలేదు. నచ పూర్వాశ్రమ చికీర్షయా రాగాదినావా ప్రత్యవరోహ ఇది వాక్యం. నువ్వన్నావే పూర్వాశ్రమంలో ఇచ్చి ఉండడం మూలాన రాగాదుల ద్వారా అంటే అది తప్పదు. ఆయన శ్రేయాన్ స్వధర్మో విగుణ, శ్రేయాన్ స్వధర్మో విగుణ అని చెప్పినప్పుడు విగుణోపి స్వధర్మ శ్రేయ. ఎలాగంటే మహాభారతంలో ధర్మవ్యాధం నువ్వు చేసిన పని ఏంటి? మాంసం కొట్టి అమ్మేవాడు. కానీ అక్కడ ఒకడు బ్రాహ్మడు అరణ్యంలో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటే కౌశికుడు వాడి మీద కొంగ రెట్ట వేస్తుంది. చూస్తే ఆ కొంగాస్త కాలిపోతుంది. సరే వచ్చి భిక్షం అడుగుతాడు. భిక్ష అడిగినప్పుడు ఆ గృహస్థురాలు చెప్తుంది, కూర్చొని ఆయన ఇప్పుడు మా పతి సేవ చేస్తున్నాను అంటే కర్ర ఎడ చేస్తే అప్పుడు అది అంటుంది, నేనేమో అరణ్యంలో ఉన్న పక్షిని కాదు, మాట్లాడు కూర్చో, కర్ర చేస్తున్నావు. అప్పుడు ఆ తర్వాత అక్కడైన సంగతి దీనికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయి కూర్చుంటే భిక్ష వేసేటప్పుడు నీకు సరైన జ్ఞానం కావాలంటే వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళాడు.
చూస్తేనేమో వాడేమో పొద్దున్నుంచి సాయంకాలం దాకా మాంసంతో ఉంటాడు. ధర్మవ్యాధి ఆఖరణ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తండ్రికి తల్లికి సేవ చేసి వాళ్ళకి భోజనం చేయించి వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత అప్పుడు వీడి దగ్గరకు వస్తారు. అప్పుడు మాట్లాడడం మొదలు పెడతారు. మరి ఇక్కడ పైకి విగుణంగా కనిపిస్తోంది కదా ధర్మవ్యాధులు చేసినప్పుడు. అయినప్పుడు వాడు స్వధర్మం. అందుకనే నియమశాస్త్రస్య బలీయత్వాచ్చ తస్మాత్ ప్రచ్యుతేర అప్రామాణ్యం. నియమశాస్త్రం. నియమం అంటే ఏమిటి? ఈ విధంగా బ్రహ్మచర్యం పరిసమాపి గృహీ భవేత్, గృహీ భూత్వా వనీ భవేత్, వనీ భూత్వా ప్రవ్రజేత్ అన్నది నియమం. అందుకని నియమశాస్త్రము చాలా బలవంతమైనది. అందుకని ప్రచ్యుతి అప్రామాణ్యము ఎక్కడా విధించలేదు. ఇప్పుడు ఆరూఢ పతితుడు అన్నాం అంటే పైయాసం నుంచి కిందాసం. వాని ద్వారా చేయబడినటువంటి ప్రాయశ్చిత్తం న విద్యాహేతు, అది జ్ఞానానికి కారణము కాదు. ఇక్కడ ఇదేమిటి? తద్భూతాధికరణం అయిపోయింది. ఇప్పుడు అధికారాధికరణము. అధికారాధికరణము 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 అధికారాధికరణము